హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ అనేది షేర్ చేస్తాను. నిన్న వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది కామెంట్స్ చేశారు. కొంతమంది హెయిర్ కేర్ వీడియోస్ చేయమని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో నేను ట్రై చేస్తానండి చేయడానికి. బట్ ఏంటంటే నాకు అవే చేయడం ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అంటే చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు, హెయిర్తో మీరు అట్లా ఇట్లా అన్నట్టు. సో నాకు అది నచ్చదు. అందుకని నేను అసలు హెయిర్ కేర్ వీడియోస్ చాలా వరకు తగ్గించేశాననమాట మెయిన్‌గా. నేను నిజంగా చేసుకోవాలి అనుకుంటే నా హెయిర్‌తో నేను చాలా మార్కెటింగ్ చేసుకోవచ్చు, చాలా సంపాదించొచ్చు. బట్ నేను అటువంటివి ఏమీ చేయటం లేదు. చాలామంది అది కూడా చెప్పారనమాట నాకు. "అక్క, మీరు నిజంగా చాలామంది ల్యాక్స్‌లో సంపాదిస్తున్నారక్క వాళ్ళ హెయిర్ చూపిచ్చి. బట్ మీరు చాలా జెన్యూన్‌గా చేస్తున్నారు" అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తారు. అలా చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా థ్యాంక్ యూ అండి. వాళ్ళకి పర్సనల్‌గా అయితే నేను చెప్పాను. బట్ ఈ వీడియో రూపంలో మళ్ళీ చెప్తున్నాను. సో ఇంకా ఈ టాపిక్ వదిలేస్తే, మనమైతే ఇప్పుడు నేను అమెజాన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నా, అవి చూపిస్తాను. సో కాంపాక్ట్ గురించి ఫౌండేషన్ గురించి నన్ను అడిగారండి. అంటే లైక్ బేసిక్ మేకప్ గురించి. సో అందుకని నేను ఈ ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి లాక్మీ కూల్ సిన్నమన్ అనేది షేడ్ అనమాట. ఇది ఫౌండేషన్ అండి. నార్మల్ అంటే నా స్కిన్ టైప్ వాళ్ళకైతే బాగానే సూట్ అవుతుంది. లైక్ నాది డస్కీ స్కిన్ టైప్ అనమాట. వైట్ ఉండదు, చామన్ చాయ్ అంటారు కదా, సో ఆ కలరు నాకైతే సరిపోయిందనమాట. బట్ ఇదేంటంటే మనము టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ మీరు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మాల్స్‌లో మనకి ట్రయల్స్‌కి వాళ్ళు చాలా బ్రాండ్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి. మీ స్కిన్‌కి ఏది సూట్ అవుతుందో అది తీసుకోండి. ఎప్పుడు కూడా హ్యాండ్ మీదే ట్రై చేయొద్దండి. మీ ఫేస్ మీదే ట్రై చేయండి. ఎందుకంటే మన హ్యాండ్ కలర్ వేరే ఉంటుంది, మన ఫేస్ కలర్ వేరేది ఉంటుందన్నమాట. సో అదైతే మా చెల్లి తీసుకుంది. తన షేడ్ కరెక్ట్‌గా నాకు, తనకి ఆల్మోస్ట్ ఇద్దరికీ సరిపోతుంది. ఇప్పుడు ఇంగా నేను కలర్ తగ్గాను కాబట్టి ఓకే. సరిపోకపోవచ్చు కానీ ఇంతకు ముందైతే సరిపోయేదనమాట. అండ్ నెక్స్ట్ నన్ను మాయిశ్చరైజర్ క్రీమ్ గురించి కూడా అడిగారు డ్రై స్కిన్‌కి. సో ఈ సెరావే నేను యూజ్ చేస్తున్నా కొన్ని మంత్స్ నుంచి. ఇది చాలా బాగుంది. అందుకనే మీకు కూడా రికమెండ్ చేస్తున్నా. డ్రై స్కిన్ ఎవరికైతే ఉందో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అప్పుడప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మాయిశ్చరైజర్ ఒక్కోసారి మర్చిపోతాను. అలాంటప్పుడు కూడా నాకు స్కిన్ డ్రైగా అనిపించట్లేదు, మంచిగా అనిపిస్తుంది. బట్ సోప్స్ అయితే నేను హ్యాండ్‌మేడ్ సోప్స్ యూజ్ చేస్తున్నాను. సోప్‌ని బట్టి కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఫాక్స్‌టైల్ సన్ స్క్రీన్ బాగుంటుందని విన్నా నేను. అందుకనే ఇది తీసుకున్నా. బట్ నాకెందుకో ఇది అంత మంచిగా అనిపించలేదండి, వర్క్ అవుతుంది అన్నట్టుగా. బట్ మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో నాకు తప్పనిసరిగా షేర్ చేయండి. నేనైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా సన్ స్క్రీన్‌ని. అండ్ నెక్స్ట్ అయితే ఇది నేను లాక్మీ నుంచి ఎప్పుడూ రెగ్యులర్‌గా యూజ్ చేసే క్రీమేనండి. ఇది కూడా కొంతమంది షేర్ చేయమని చెప్పేసి అడిగారు. అంటే బేసిక్ మేకప్ నాలెడ్జ్ లేకుండా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది నాకు 200-250 రూపీస్ పడుతుందండి. అనిపించింది. అందుకని మీకు కూడా రికమెండ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ నేను బాటా నుంచి ఒక శాండిల్స్ అయితే తీసుకున్నా. బట్ ఇవి ఇంతకుముందు నేను ఈ టైప్ తీసుకున్నా కానీ అప్పుడు సూట్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఎందుకో నా కాళ్ళకి అసలు సూట్ అవ్వలేదు అనిపించిందనమాట. అందుకే ఇదైతే నేను రిటర్న్ చేసేసాను. బట్ ఎవరికైతే కొంచెం వైట్‌గా అట్లా ఉంటారో వాళ్ళకి సూట్ అవ్వచ్చు. బిఫోర్ నాకు చాలా బాగున్నాయి అవి. బట్ ఇప్పుడు ఎందుకో నాకు సూట్ అయినట్టు అనిపించలేదు. అవి జస్ట్ 500 రూపీస్ అలా పడ్డాయండి కాస్ట్ అయితే. చాలా రీజనబుల్ అండ్ డైలీ యూస్‌కి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి. ఇవన్నీ కూడా నైట్ ఇన్‌స్టామార్ట్‌లో పెట్టామండి. ఇన్‌స్టామార్ట్‌లో 10 తర్వాత 9 తర్వాతనో మనకి ప్రైస్ డ్రాప్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఆర్డర్ చేసినవి సడెన్‌గా గుర్తొచ్చింది. వెజిటబుల్స్ కూడా లేవు. అలాగే ఒకే ఒకసారి ఆర్డర్ పెడదాం అనుకున్నాం. అండ్ 200 పైన బిల్ చేస్తే మనకి 1 రూపీకి కొన్ని ప్రోడక్ట్స్, ఏదో ఒక ప్రోడక్ట్ అనేది అక్కడ ఉంటుంది. లైక్ రవ్వ, 500 గ్రామ్స్ సుజీ రవ్వ, అండ్ తర్వాత ఇంకా చాలా ప్రొడక్ట్స్ లైక్ లేస్‌లు, జంక్ ఫుడ్స్ ఇవి కూడా ఉన్నాయి. బట్ నేనైతే ఎగ్స్ పెట్టి చూద్దామని చెప్పేసి ఒక 6 ఎగ్స్ అయితే పెట్టా 1 రూపీకి. నాకిది చాలా బెస్ట్ ఆఫర్ అనిపించింది. ఫస్ట్ టైమ్ అండి నేను 1 రూపీకి అలా ఎగ్స్ తీసుకోవడము. ఎలా వచ్చాయో ఏమో, చిన్న సైజ్ వచ్చాయేమో అని చెప్పి టెస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ నేను ఎక్కువగా అయితే అసలు ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయనండి. మెయిన్ వెజిటబుల్స్, గ్రాసరీస్ ఇవి ఎందుకో నాకు పర్సనల్‌గా వెళ్ళి తీసుకుంటేనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తది. ఎక్కువ మా తమ్ముడు కొంచెం ఎప్పుడైనా కావాలంటే ఆర్డర్ పెడుతుంటాడనమాట. నేను చాలా తక్కువండి. నాకెందుకో వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ వెళ్ళి తీసుకోవడమే మంచిగా అనిపిస్తది. బట్ ఈ బిజీ లైఫ్ స్టైల్‌లో కొంచెం ప్రెజెంట్ అయితే చాలామంది ఆన్‌లైన్ యూజ్ చేస్తున్నారు. ఆహ్, కొన్నైతే బానే వస్తున్నాయండి. నేను మధ్యలో అంతకుముందు ఒకసారి వెజిటబుల్స్ అవి ఆర్డర్ పెట్టుకునేదాన్ని బిగ్ బాస్కెట్ వాటిల్లో. అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళు చిన్న చిన్నవి ఇవ్వడము, లేదంటే సరిగ్గా లేకపోవడం అలా చూశాను. అప్పటినుంచి నాకు కొంచెం కష్టం అనిపించింది. 3 ఇయర్స్ నుంచి నేను పెద్దగా పెట్టలేదు. బట్ ఇవి మాత్రం చాలా ఫ్రెష్‌గా వచ్చాయి. మీకు కూడా చూపించాను కదా! మీరెప్పుడైనా నైట్ టైమ్ గుర్తుంటే ట్రై చేయండి.
స్విగ్గీలో అనమాట. ఇన్‌స్టామార్ట్‌లో మనకి ప్రైస్ డ్రాప్‌లో మంచిగానే వస్తున్నాయి. ఫ్రెష్‌గానే వచ్చాయి నాకైతే. ఇవి 2, 3 డేస్ నేను బయట పెట్టినా కూడా పాడవలేదండి. నార్మల్‌గా మనకు అప్పటికప్పుడు ఫ్రెష్‌గా అనిపించినా కూడా బయట పెట్టామంటే 2, 3 డేస్‌కి పాడైపోతాయి కదా! బెంగుళూరులో ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయాయన్నమాట. అయినా కూడా ఇక్కడ అది పాడవలేదు. సో, నాకైతే బెస్ట్ అనిపించింది. ప్రతిసారి ఇలానే వస్తాయా అంటే చెప్పలేమండి. బట్ ఈసారి మాత్రం మంచిగా వచ్చాయన్నమాట. అండ్ ఈరోజైతే మా బాబు ఇంకా క్యారెట్ చూడగానే ఉదయం లేసి క్యారెట్ రైస్ అడిగాడు. వాడికి ఎందుకో క్యారెట్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట. కాపోతే మా పాపకేమో ఇట్లా తురమకూడదు. తురిమి చేయకుండా పీసెస్‌గా కట్ చేసి చేయాలి. బాబుకేమో ఇలా తురిమి చేయాలనమాట. సో, ఇదే నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది. ఇంక పాపని ఈసారి ఎట్లాగోలా అడ్జస్ట్ అవ్వు. నెక్స్ట్ టైమ్ నుంచి నేను నీకోసం అట్లానే చేస్తానని చెప్పాను. అండ్ ఈరోజైతే పాపకేంటంటే ట్రెడిషనల్ డ్రెస్ అండి. ట్రెడిషనల్ అటైర్ వేసుకొని మన మదర్ టంగ్ గురించి మాట్లాడాలనమాట. మదర్ టంగ్‌లో కూడా మాట్లాడాలి. సో, వీళ్ళ క్లాస్‌లో చాలామంది తెలుగు వాళ్ళున్నారంట. సో, నేను ఒక 6, 7 లైన్స్ అయితే చెప్పానండి. మ్యామ్ అయితే గుడ్ అని చెప్పారంట. బికాజ్ అన్ని లైన్స్ ఎవరు చెప్పలేదు. సో, నువ్వు ఇన్ని లైన్స్ చెప్పావంటే గ్రేట్ అని చెప్పారు. అంటే గుడ్ అని చెప్పారంట. గ్రేట్ కాదు. సో, అదైతే నాకు తను చెప్పింది. నేను స్కూల్ నుంచి రాగానే తను అన్నీ అడుగుతానండి. ఇప్పుడైతే వెళ్తుందనమాట. ఇక్కడ మేమేం డిస్కస్ చేస్తున్నామంటే హెయిర్ గురించి. యాక్చువల్లీ నాకు ఇంత హెయిర్ అయితే లేదండి. పాప ఏజ్‌కి అస్సలు లేదు. నాకు 10థ్ క్లాసు, 9థ్, 10థ్ క్లాస్ ఆ టైంకి ఇప్పుడు పాపకి నేను ఫోల్డ్ చేస్తే ఎంతవరకైతే వస్తుందో, అంతవరకు నాకు ఆ టైంలో వచ్చేదనమాట. బట్ పాపకి ఇప్పుడైతే చాలా మంచి గ్రోత్ ఉంది. 1 ఇయర్ నుంచి చాలా బాగా గ్రో అయిందనమాట హెయిర్ అయితే. మెయింటైన్ చేయడం కష్టమే గానీ చూడ్డానికైతే బావుంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పిల్లలకైతే క్యారెట్ రైస్ చేసేసానండి. సో, పాపకైతే ఫస్ట్ ఒక ఎగ్ అండ్ ఏదో ఒక వెజిటబుల్ పెడతానండి. లైక్ ఒక్కోసారి క్యారెట్, కీరా 2 మిక్స్ చేసి పెడతాను. ఒక్కోసారి క్యారెట్ పెడతాను. ఒక్కోసారి కీరా పెడతాను. అండ్ పైనైతే రైస్ పెట్టేస్తున్నాను. బాబుకైతే విడిగా తీసి పెట్టాననమాట. అండ్ ఇప్పుడైతే నేను పాపకి లంచ్ బాక్స్ అనేది పెట్టేస్తున్నాను. అండ్ ఫ్రూట్సే పెడతానండి మాక్సిమం స్నాక్స్‌కి. జంక్ ఫుడ్ అస్సలు పెట్టను. తను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అంటే వాళ్ళు తీసుకొస్తారంట అడుగుతది. బట్ నేనైతే చెప్తాననమాట ఇలా పెట్టకూడదని చెప్పేసి. చాలా వరకు తగ్గించేసామండి. జంక్ ఫుడ్ అయితే అస్సలు తినట్లేదు. ఇంట్లో లేసెస్ కానీ అట్లాంటివి ఏమీ తీసుకురావట్లేదనమాట. బేకరీకి అయితే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది మేము స్టాప్ చేసేసి. ఎప్పుడో ఇంక ఎట్లాగో ఎవరో ఒకరు బర్త్‌డేస్ వస్తూనే ఉంటాయండి. అప్పుడు ఎట్లాగో తింటారు ఆ కేక్స్ అవన్నీ కూడా. బట్ ఇప్పుడు కూడా మనం స్పెషల్‌గా తేవడం ఎందుకని నేనైతే తీసుకురావట్లేదు. అండ్ బాబు అయితే మస్క్ మిలన్ అస్సలు తినడండి. పాపకు చాలా ఇష్టం. వీడికి ఇవాళ నేను ఇట్లా ఉంటుంది నాన్న బావుంటది అది ఇది అని చెప్పేసి పెడుతున్నాననమాట. ఇంకా పాప వెళ్ళిపోయిన తర్వాత నాకు బాబుకి మళ్ళీ స్నానం చేపిచ్చి వాడిని రెడీ చేసి అండ్ తర్వాత వాడికి లంచ్ బాక్సు, టిఫిను ఇవన్నీ నాకు 1 అవర్ టైం పడతదండి. సో, ఇప్పుడైతే ఫస్ట్ కొంతసేపయితే ఆడతాడు. పాప వెళ్ళిపోయిన తర్వాత త్వరగా వెళ్ళిపోతే నాకు కొంచెం టైం ఉంటది. నిదానంగా చేసుకోవచ్చు. బట్ పాపకు గాని ఒకరోజు లేట్ అయిందనుకోండి, నాకు బాబు విషయంలో చాలా హడావిడైపోతదనమాట. ఇప్పుడైతే తినేసాడు. అంతా కూడా సెట్ అనమాట. వ్యాన్ ఇంకా రావడానికి టైం ఉంది. ఈ లోపల మేమిద్దరం అయితే కొంచెం సేపు ఆడుకుంటున్నాము. బాగా చెప్తాడండి మాటలు. నేనైతే వీడియోస్‌లో ఎక్కువ పోస్ట్ చేయలేదు కానీ, మాటల వరకు బాగా చెప్తాడనమాట ప్రెజెంట్. కాపోతే కొన్ని మాత్రం స్పష్టంగా రావు. నాకప్పుడు వేదనే గుర్తొస్తది. వేద అసలు ఈ ఏజ్‌కి స్టార్ట్ చేసింది మాట్లాడడము. బట్ వీడు ఆన్సర్స్ కూడా ఇస్తాడనమాట. నాకది మాత్రం అంటే వాళ్ళిద్దరి డిఫరెన్స్‌లో నేను ఫస్ట్ కోరుకున్నది మాటలు త్వరగా రావాలి, మాటలు త్వరగా రావాలనే కోరుకున్నాను. ఎందుకంటే పాప విషయంలో నేను చాలా టెన్షన్ పడ్డాను. వస్తాయా? రావా? అని చాలా భయపడ్డాను కూడా. నాకు బాబు విషయంలో అలా ఉండొద్దు. వాడికి త్వరగా రావాలి అని చెప్పేసి చాలా కోరుకున్నాను. వాడికి త్వరగానే వచ్చాయి కానీ, మరి కొన్నైతే స్పష్టంగా రావట్లేదు. మరి చూడాలి. బాబుకి కూడా కొంచెం టైం పడతదేమో. అండ్ ఇక్కడైతే నేను ఇంకా లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ మా పనామె అయితే మానేసిందనమాట. ఇంకా నేనే ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాను. సో, నాకు చాలా బిజీ అయిపోతుంది లైఫ్. లైక్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్లస్ ఇంకొకటి వేరేదొకటి జాయిన్ అయ్యాననమాట. అది ఒక 1 అవర్, 1 ½ అవర్ అట్లా టైం తీసుకుంటుంది నాకు. 1:30 నుంచి ఆల్మోస్ట్ 3:30 వరకు నేను అక్కడే స్పెండ్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ నాకు ఇంట్లో పని అయిపోయేసరికి ఆ టైం అయిపోతుంది. తినడం పరిగెత్తుతున్నాననమాట అసలు. మధ్యలో గ్యాప్ ఇవ్వట్లేదు. అది ఏంటి అనేది ఈసారి ఎప్పుడైనా చెప్తానులెండి. అది సక్సెస్‌ఫుల్‌గా జరిగితే చెప్తాను. లేదంటే లేదు. అండ్ ఇక్కడైతే ఇంక పాలకూర పప్పు పెట్టేస్తున్నాను. అండ్ ఎగ్స్ అయితే మార్నింగ్ బాయిల్ చేశానండి. పిల్లలకు కూడా పెట్టిస్తాను మార్నింగే. అండ్ ఈ లోపల ఇక్కడ మళ్ళీ తాలింపు వేస్తాం కదా! దానికోసం రెడీ చేసి పెట్టుకున్నాను. పనామ లేదని చెప్పాను కదండీ! ఇంకా నేనే క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాను. అంటే డైలీ ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ క్లీన్ చేస్తున్నాను అనమాట అంట్లు. దానివల్ల ఏందంటే నాకు కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఎక్కువసేపు ఇక్కడ నిలబడాలన్నా నాకు కొంచెం కష్టమే. ఎక్కువసేపు నిలబడలేను కాబట్టి
కొంచెం సరిపోతుంది నాకు కూడా వంట చేస్తున్నప్పుడు అది అయిపోయే లోపల ఇక్కడ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా ఇల్లు చిమ్మడం ఒక్కటే నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, అదొక్కటి. హ్యాండ్ కూడా నాకు ఆర్థరైటిస్ ఉంది కాబట్టి మెయిన్ రైట్ హ్యాండ్ అవ్వట్లేదు అనమాట. ఒక హాల్ చిమ్మేసరికనే నాకు చెయ్యి మనకి బిగుసుకుపోయినట్టు అవుతుంది కదా, అట్లా అవుతుందనమాట. ఒక 2 టైమ్స్ గ్యాప్ ఇచ్చి కొంతసేపు అట్లా చేస్తున్నా ప్రస్తుతానికైతే. ఇంకా మా హస్బెండ్ అయితే పనామని పెట్టుకో, ఎందుకు ఇబ్బంది పడ్డం అని చెప్పేసి అన్నారు. బట్ నేనేంటంటే చూస్తాను. నేను ఈ మధ్య ఒక 2 మంత్స్ మెడిసిన్ తీసుకున్నానండి డెఫిషియన్సీస్‌కి. సో, ఇప్పుడు కొంచెం పర్లేదు. నేనిప్పుడు ఒక 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేస్తున్నాను. ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నాను అంటే, ఆ మెడిసిన్ తీసుకోవడం వల్లే అనుకుంటున్నాను. అండ్ అందులో ఇప్పుడు కొంచెం బెంగుళూరులో ఎండలొస్తున్నాయి కాబట్టి కొంచెం యాక్టివ్‌గానే ఉందనమాట. మంచిగానే చేసుకుంటున్నాను. అండ్ తర్వాత అయితే నేను ఇక్కడ మా ఇందాక లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం నోట్ చేసుకుంటానండి. ఎవ్రీడే నోట్ చేసుకుంటానని చెప్పలేను. 1 ఆర్ 2 డేస్‌కి నోట్ చేసుకుంటాను. ఎందుకంటే డిస్పాచ్ టైమ్ 2 డేస్ ఉంటుంది కాబట్టి నాకు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు నేను నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకున్న తర్వాత ఏమేమి ఆర్డర్స్ ఉన్నాయి అండ్ ఏమేమి ఎంత క్వాంటిటీ ఉందో చెక్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనకు ఒక 7 మంజిస్టా సోప్స్ అయితే ఆర్డర్ ఉందనమాట. నేనైతే 7 ప్రిపేర్ చేస్తున్నా. ఎప్పుడు కూడా నేను స్టాక్ పెట్టుకోనండి సోప్స్ కూడా. ఎప్పుడైతే ఆర్డర్ పెడతారో అప్పుడే ఫ్రెష్‌గా చేసి పంపిస్తాను. నేను పంపించిన తర్వాత మీరు 6 మంత్స్ 3-6 మంత్స్ వరకు వాటి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మంజిస్టా సోప్ కూడా చాలామంది బాగుందని చెప్పారనమాట. సో, సోప్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. టైం అయితే 12:30 అయింది. ఇంకా నాకు కొంచెం టైం ఉందనమాట. ఈ టైంలో ఏంటంటే నేను బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. హై నెక్ బ్లౌజ్ అనమాట. ఇంతవరకు నేను ఎప్పుడూ వేసుకోలేదు. అసలు ఎప్పుడు కుట్టను కూడా కుట్టలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇవైతే నేను ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసి చూసాను. బానే వచ్చింది. హై నెక్‌ది అయితే నేను వాళ్ళ మీద గుడ్డి నమ్మకంతోటే వేరే వాటి మీద ట్రై చేయకుండా డైరెక్ట్ శారీ బ్లౌజ్ మీద ట్రై చేస్తున్నాననమాట. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నేను మీతో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్‌వి చేయాల్సినవి చాలా ఉన్నాయి. మా పాపకు కూడా నేను చాలా ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. ఆ వీడియో 1 ఆర్ 2 డేస్‌లో షేర్ చేస్తానులెండి. సింధు ఫ్యాబ్రిక్స్‌లో తీసుకున్నా అనమాట. సో, అవి కూడా స్టిచ్ చేయాల్సుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కొంచెం కట్ చేసి పెట్టాను. ఇంక టైం అయిపోయిందని వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చిన తర్వాత రిమైనింగ్ అంతా నేను కట్ చేశాను. బట్ వీడియో షూట్